స్వయంభూ వెలిచారండి. స్వయంభూ వెలిచారు. ఎప్పటి నుంచి వెలిచారు? ఇది మా తాతల నుండి వెలిచారు. సుమారు ఎన్ని సంవత్సరాలు? అంటే నేను చిన్నప్పుడు అయితే ఈ దారి నుండి వస్తున్నప్పుడు చిన్న బాట ఉండే, ఇది టెంపుల్ ఉండే, మొక్కి వెళ్ళిపోతుండే. ఓకే. ఆ చుట్టూ కూడా మొత్తం మరి జేసీబీలు, పెద్ద పెద్ద కంటైనర్లు అవన్నీ కూడా ఉన్నాయి. మరి చెరువు పునరుద్ధరించాలని చెప్పేసి హైడ్రా ప్రధాన లక్ష్యంగా తీసుకొని మరి చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ టెంపుల్ పరిస్థితి ఏంది? టెంపుల్ ఎక్కడ ఉండేది అక్కడ ఉండాలి కదా. టెంపుల్ దేవుడు ఎప్పుడైనా ఉన్న జాగానే ఉండాలి. అది దాన్ని తీసేస్తా అంటే కుదరదు కదా. మరి ఇప్పుడు మొత్తం కూడా పెద్ద పెద్ద జేసీబీలతో మొత్తం తవ్వుతున్నారు. మరి టెంపుల్ మునిగిపోతుంది కదా. టెంపుల్ ఎందుకు మునిగిపోతుంది? టెంపుల్ ఈ ప్రాంతం వదిలేసి మిగతా ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఈ టెంపుల్ అయితే దాన్ని ఉంచుకోవడానికి వీలే లేదు. అది మా మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు కన్నా కానీ ఇంత ముందు ఎక్కువ నీళ్లు ఆగుతా ఉంటాయి కదా. ఇప్పుడు ఇది ఒకవేళ చెరువు సంబంధించినటువంటి ప్రాంతం అయితే ఎప్పుడు కూడా నీళ్లు ఉన్నటువంటి సందర్భం. అక్కడ కట్టమైసమ్మ టెంపుల్ ఉంది. అది ఇక్కడ చెరువు రాకముందు నుండే ఉంది. ఆ టెంపుల్ చెరువు రాకముందు ఉంది. వేరే కట్టమైసమ్మ టెంపుల్, కట్ట మైసమ్మ అంటారు. కట్ట అట్లనే ఇది అభయాంజనేయ స్వామికి చాలా పురాతనమైనది. దీని ఇప్పట్లో కాదు కదా. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ మారుస్తా అంటే కుదరదు కదా. ఇది ఒక్కటి వదిలేసి మిగతా అన్ని చేసుకోవచ్చు, దానికి ఏమి అభ్యంతరం లేదు. దీన్ని తీసుకుపోయి ఎక్కడ మా ఈ టెంపుల్ తీసేసి మళ్ళీ ఎక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు సరే, మీరన్నట్లు కూడా మీ తాతల కాలం నుంచి ఉందంటే సుమారు ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం అయితే పొలాల భూమి అండి. మొత్తం పొలాల భూమి ఉండే మొత్తం. ఇప్పుడు డెవలప్ అయింది, అంత ఇదైంది. కానీ అంతకుముందు అయితే ఈ చెరువులో ఇక్కడ టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. మేము నడుచుకుంటూ పోతున్నప్పుడు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కూడా మొక్కి వెళ్ళిపోయేటోళ్ళం. ఈ చిన్న దారి ఉండే, చూసుకుంటా మొక్కుకుంటా పోయేటోళ్ళం. సరే అప్ప, మీరు చెప్పినట్లా చూసుకున్నట్లయితే 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆ గుడికి మరి ఇప్పటి వరకు ఒక శంకుస్థాపన ఎందుకు జరగలేదు? మరి ఈ గుడి అభివృద్ధి దిశగా ఎందుకు పోలేదంటారు? అభయాంజనేయ స్వామి కరెక్టే స్వామి. ఇది అప్పట్లో ఇది మొత్తం జంగల్ ప్రాంతం ఉండే. ఇక్కడ ఎవరు వచ్చి నివసించడం లేకుంటే ఖాళీ వచ్చి దేవుని మొక్కిపోతుండే. తర్వాత మేము ఏంటంటే ఈ షెడ్ ఇట్లంతా కార్యక్రమం పెట్టారు. తర్వాత ఈ షెడ్ అనేది ఇచ్చారు. ఎవరు చేశారు షెడ్ అంతా? ఇది అప్పట్లో దాతలు, ఇక్కడ గురిసే వాళ్ళు వీళ్ళు ఉంటే అందరు వేసుకొని చేశారు. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ టెంపుల్ లేదు, ఏం లేదు, ఇప్పుడు కొత్తగా ఏదో సృష్టిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా పనులు కూడా ఆటంకం కలిగే విధంగా కొంతమంది అయితే ప్రయత్నం. నిదర్శనం కదా, మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. నిదర్శనం నేనే మొక్కిపోతుండే. సైకిల్ మీద నడుచుకుంటూ బండి తీసుకొని చిన్న బాట ఉండే, ఇదంతా పొలాల భూములు ఉండే, మొక్కిపోతుండే. లేదని ఎట్లా కట్టుకట్ట చెప్తారు? నిజమే కదా. స్వయం హైడ్రా అభివృద్ధి జరుగుతా ఉంది కదా, ఈ అభివృద్ధిని అడ్డుకునే దిశగా కూడా ఇక్కడ హైడ్రా అభివృద్ధిని అడ్డుకుంటలేరు. కానీ మా టెంపుల్ ని అయితే మనం కాపాడమంటున్నాం. మేము మా హైడ్రా అభివృద్ధిని అడ్డుకుంటలేదు. హైడ్రా చేయడం ప్రజల గురించే, కానీ మా టెంపుల్ ని కాపాడమంటున్నాం. మా టెంపుల్ ని జోలికి రావద్దంటున్నాం అంతే. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? మరి అంటే తీసేస్తా అని చెప్తూ గానీ అట్లా కుదరదు కదా సార్. ఇప్పుడు అక్కడ మొన్ననే వెలిసింది అక్కడ చిల్ల, అది కారు వాషింగ్ సెంటర్ ఉండే, రాత్రికి రాత్రే వెలిసింది. ఇదైతే స్వయంభూని తీసేస్తా అంటే అంటే ఎట్లా ఒప్పుకుంటారు? అది మొన్న వాళ్ళు ఇమీడియట్ కబ్జా చేసిన వాళ్ళ గురించి దానికి లేదు. అది తీయండి. అది రోడ్డు అడ్డంగా ఉంది. ఇది ఎలాంటి ఒకవేళ ఈ టెంపుల్ ఇట్లా ఉంచి మొత్తం కూడా ఈ చెరువుని అభివృద్ధి దిశగా మొత్తం చుట్టూ దొవ్వినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మరి గుడికి రావడానికి దారి కూడా ఉండదు కాదు స్వామి. టెంపుల్ వల్ల వీళ్ళకి ఏం అభ్యంతరం చెప్పు. ఎవరైనా వచ్చి మొక్కుతారు. ఇక్కడ దారి ఉంది కదా, ఆల్రెడీ ఉంది కదా చెరువు. ఇప్పుడు మనకు వచ్చే దారి ఉంది, ఆ దారిలో చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎన్ని టెంపుల్ లేవు అట్లా, పార్కులు లేదా అక్కడ ఉన్నది. అక్కడ మొక్కి ఎవరి మనోభావాలు వాళ్ళు మొక్కేసి వెళ్ళిపోతారు. దానికేముంది? నీకు ఇంతవరకు ఉంటే మాత్రం పార్కుకి ఎలాంటి అభ్యంతరం ఉండదు, ఏది అభ్యంతరం ఉండదు. మనోభావాలు అనేది దెబ్బతినచ్చు. ఇది చిన్నప్పటి నుండి ఉన్న టెంపుల్ కదా. మరి ఈ రోజు ఎందుకని మరి బజరంగ దళాలు మరి వీళ్ళంతా కూడా హిందూ నాయకులు వీళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళు, హిందూ ధర్మ సనాతన ధర్మ రక్షకులు వీళ్ళంతా వచ్చారు. ఇది ఎందుకు వచ్చారంటే ఇప్పుడు ఇది మొత్తం గుంతలు దవ్వుతూ తీయడానికి ఇది వాళ్ళే దవ్వారు. అంటే గుడి దగ్గరకు వచ్చింది.
ఇవన్నీ వెళ్తుంటప్పుడు వచ్చేసాం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ గుడి ఉందా మరి, ఇది ఇంతవరకైనా కానీ పట్టాలు కట్టి రేకుల షెడ్ వేసి ఇది ఎన్ని సంవత్సరాలు? ముందైతే డైరెక్ట్ ఎండకు ఎండుతూ మాదం వర్షం తడుస్తూనే ఉండే, ఆ విగ్రహం అయితే అట్లనే ఉంది. కానీ ఇది కనీసం 25 years అవుతుంది ఎవరు ఆధ్వర్యంలో ఎవరు కట్టించారు మరి? ఎవరు ఆధ్వర్యంలో అంటే చాలా పాత ఎవరో ఉండే, కానీ మేమైతే డైలీ వచ్చి దర్శనం చేసుకుని అయితే పోతుంది. మరి ఇప్పుడు బజరంగ దళాలు వీళ్ళంతా వచ్చి మరి ఏం మాట్లాడారు, ఏంది కథ, ఏం జరిగింది తర్వాత వాళ్ళు ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయడానికి అయితే హిందూగా వచ్చినాం, ప్రతి ఒక్కరు హిందువుగా వస్తారు అందరు. మా దేవుణ్ణి మేము కాపాడుకుంటాం, మమ్మల్ని మేము కాపాడుకోవాలి, మా దేవుణ్ణి కాపాడుకోవాలి.